హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై ఛానల్ ది ట్రావెలింగ్ సోల్జర్. ఇవాళ మనం ఉన్నామంటే ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గరున్న ధవళేశ్వరం, మళ్ళా పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరాలను కలుపుతూ గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ధవళేశ్వరం బ్యారేజ్ పైన ఉన్నామన్నట్టు. మనందరికీ తెలిసిందే ఈ బ్యారేజ్ని ఎవరు కట్టించిండ్రు. ది ఫేమస్ బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ అన్నట్లు. ఈ ఆనకట్టని 1847 నుంచి 1852 దాకా 5 to 6 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేస్తే ఒక 120 ఇయర్స్ కండిషన్లో ఉన్నది. తర్వాత వీక్ అయిందని చెప్పి మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ 1970 నుంచి 1982 దాకా 13 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేసింది అన్నట్టు. మీ అందరికీ ఈ ఆనకట్ట 4 వైపులా పైకెళ్ళి జర్రంత స్టన్నింగ్గా చూపిద్దామని నేను మళ్ళీ మన షన్ను కలిసి రోడ్డు మీద పడుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దనక చూసి నచ్చితే ఒక లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మరవకండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి ఫ్రెండ్స్. ముందు మనం హనుమని పంపించి తర్వాత మాట్లాడుకుందాం. జై బజరంగ్ బలి. ఈ ఆనకట్ట కట్టిపించిన ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ను ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఇప్పటిదనక సొంత గ్రామ దేవత లెక్క పూజిస్తుండ్రు. ఆనకట్ట కట్టిన ఇంజనీర్ ఏంది, మళ్ళీ ఆయన పూజించుడేంది, మజాక్ చేస్తుండే అనిపించచ్చు, కానీ ఇది మాత్రం పచ్చి నిజం. అసలుకే గోదావరిల మర్యాదలు, ప్రేమ, ఆప్యాయతల గురించి వేరే చెప్పనక్కర్లే, అందరికీ తెలిసిందే. బొచ్చడి చోట్ల ఈయనకి శిలాఫలకాలు, మళ్ళా విగ్రహాలు ఇప్పటిదనక ఉన్నాయి. వీళ్ల ప్రేమ వెనకాల ఉన్న రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే 170 ఏళ్ల క్రితం వరకు ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు అతివృష్టి అనావృష్టుల కండిషన్స్తో మస్తు బ్యాడ్గా ఉండేదట. అయితే సర్ ఆర్థర్ కాటన్ ఇంజనీర్ గారు 1852లో ధవళేశ్వరం ఆనకట్టను కట్టుడు వల్ల అక్కడ పరిస్థితి మారబట్టే. అప్పటి గనక దారిద్ర్య రేఖ కిందున్న ఈ రెండు జిల్లాల ప్రజలు ఈ ఆనకట్ట కట్టినాక ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలు లెక్క మార్చిన ఘనత సర్ ఆర్థర్ కాటన్ గారిది. అందుకే ఈ రెండు జిల్లాల్లో ఆయన్ని దేవుడి లెక్క కొలుస్తారు. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినాక ఈ ప్రాంతం వారి ఆర్థిక ఎదుగుదలకు, వికాసానికి మంత్రదండం లెక్క పనిచేసే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వల్ల పంటలు పండబట్టే, వ్యవసాయ మిగులు పెరగబట్టే. అందుకే ఈ జిల్లా వాళ్ళు స్టడీస్లో కావచ్చు, సైన్మాల్లో కావచ్చు, ఆహార ఉత్పత్తుల్లో కావచ్చు, ఐటీల్లో కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందే పెట్టబట్టే, అంటే 1 స్టెప్ హెడ్ అన్నట్టు. ఇప్పుడైతే వర్షాకాలంలో ఏటా 1500 నుంచి 2000 టీఎంసీలు గోదావరిలోకి వెళ్ళి సముద్రంలో కలిసాయంట. అందుకే రెండో పంటకి నీళ్ళకి ఇబ్బంది అవుతున్నాయని వానాకాలంలో వచ్చే నీళ్ళ నాపి స్టాక్ చేయడానికి పోలవరం కడుతుండ్రు. ఇక్కడ చూసినలా 2-3 మూవింగ్ టోల్ బ్యారియర్లు నిల్చొని ధవళేశ్వరం బ్రిడ్జ్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు. జస్ట్ జోకింగ్ అంతే. పాపం వాళ్ళని చూస్తేనే నవ్వుతారు అందరూ. వాళ్ళు ఎట్లా సంపాదించుకుని తింటారు చెప్పండి. వాళ్ళ బర్త్డేని ఇండైరెక్ట్లీ మన మీద ఉన్నట్టే. జబర్దస్తి ఏం లే, మంచి మనసు ఉంటే బట్ వాళ్ళ పైసలుంటే పాపం ఇచ్చేయండి, తప్పేం లే. ఇంతసేపు ఆనకట్ట కోసమే మాట్లాడుకున్నాం, మరి అందులోకి వచ్చే గోదావరి నీళ్ళ కోసం కూడా జర్రంతా తెలుసుకుందాం. అసలు గోదావరి మహారాష్ట్రలో 1067 మీటర్ల ఎత్తుల త్రయంబకం దగ్గరున్న బ్రహ్మగిరి పర్వతంలో పుట్టి మహారాష్ట్రలో 770 కిలోమీటర్లు బుర్లి తెలంగాణలో బాసర దగ్గర ఎంటర్ అయ్యి భద్రాచలంలో సీతాపురం ప్రాంతంలో ఏపీలకి ఎంటర్ అవుతుందన్న తర్వాత కూనవరం, పోలవరం, పట్టిసీమలు దాటి రాజమండ్రి దగ్గర వెడల్పైన నది లెక్క మారి జస్ట్ కిందనే ఉన్న ధవళేశ్వరం దగ్గర తూర్పుగా దక్షిణంగా 2 పాయలుగా చీలుతుంది. ధవళేశ్వరం కాడ 2 లెక్క చీలిన గోదావరి తూర్పు పాయను గౌతమి అంటారు. ఇది 70 కిలోమీటర్లు పొర్లి యానం కాడ బంగాళాఖాతంలో కలుస్తుంది. అట్లనే దక్షిణంగా పోయే రెండో పాయను వశిష్ఠ అంటారు. ఇది అంతర్వేది ఓడల రేవు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.